హలో అస్సలం అయికం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే కాలేజ్కి అయితే వెళ్తున్నా మేడం వాళ్ళ అమ్మాయిని తీసుకొని. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నా. 9కి చెప్పింది, 9:10 అవుతుంది. ఇప్పుడు వస్తుందేమో. ఇదే మేడం వాళ్ళ డోరు. ఇప్పుడైతే పోదాం. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది, బాగా అయితే చలి పెడుతుంది. అందుకోసమే జాకెట్ వికెట్ అన్నీ వేసుకొని అయితే పోతున్నా. పొద్దున్నే స్నానం చేసేసిన, మళ్ళీ టైం దొరకదని. ఎందుకంటే మా మేడం కూడా కువైట్ వెళ్ళింది నిన్న. ఈరోజు వచ్చేస్తారు. ఒక రోజు కోసం వెళ్ళారు. నిన్న మార్నింగ్ 5:30కి వెళ్ళారు. మా మేడం వాళ్ళ అమ్మ డ్రైవర్ డ్రాప్ చేసి వచ్చిండు. వస్తే మనకు 3:30కి డ్యూటీ రావచ్చు ఎయిర్పోర్ట్ది, లేకుంటే లేదు. ఎందుకంటే అతన్ని పోయి తీసుకొస్తాడు కాబట్టి. ఎప్పుడైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా, వెళ్దాం కాలేజ్కి. నైట్ అయితే మేడం వాళ్ళ ఆంటీ దగ్గరికి అయితే వెళ్ళాం. లేట్ అయింది. తినడం అక్కడనే అయిపోయింది. ఇక 12 గంటలకు వచ్చినాం ఇంటికి, రూమ్కి. తర్వాత పడుకున్నాం. ఇప్పుడైతే 9:13 అవుతుంది. వెళ్తాం ఇప్పుడు కాలేజ్కి. చూద్దాం అక్కడ వెయిట్ అయితే చేయాల్సిందే. ఎందుకంటే నిన్న కూడా వెయిట్ చేసిన, ఈరోజు కూడా వెయిట్ చేయాల్సిందే. డైలీ కాలేజ్ కూడా ఏం ఇద్దామని తీస్తలేను. అది మళ్ళీ టైం దొరకలేదు. డ్రైవింగ్ చేస్తూ డ్యూటీ చేస్తూ వీడియోలు తీయడం కొద్దిగా కష్టమవుతుంది. అయినా కానీ కొద్దిగా ట్రై చేస్తున్నా. టైం దొరికినప్పుడు అలా వీడియో తీసుకుని పెట్టుకొని. ఎందుకంటే అంత నెట్ ఉండదు మనకు, మొత్తం అక్కడనే అప్లోడ్ చేద్దామని. నిద్ర కూడా సరిపోతలేదు. డే మొత్తం వీడియో తీసి నైట్ 11-12 డ్యూటీ అయిపోయిన తర్వాత ఎడిట్ చేసి మార్నింగ్ 8 గంటలకు, ఇండియా టైం 8 గంటలకు అప్లోడ్ చేస్తున్నా. అంటే నైట్ 2 గంటలకు అట్లా మొత్తం ఎడిట్ చేసి పెట్టేసి టైమింగ్ పెట్టేస్తే మార్నింగ్ 5:30, ఇక్కడ 5:30 గంటలకు వచ్చేస్తుంది. అంటే 8:30 కంటే ఇండియాకి వచ్చేస్తుంది. ఇక్కడ 6 గంటలకు అయితే షెడ్యూల్ చేసి పెట్టేస్తున్నా. మళ్ళీ కలుద్దాం. ఇలానే సపోర్ట్ చేస్తున్నానని మనసారా కోరుకుంటున్నా. మళ్ళీ కలుద్దాం అక్కడ కాలేజీలో ఏమైతే చూద్దాం. నేనైతే టిఫిన్ చేసి వచ్చిన. టిఫిన్ చేసి పార్కింగ్ అయితే వెయిట్ చేసిన. అమ్మాయిని దించేసిన తర్వాత ఎప్పుడైతే అమ్మాయి వేరే దగ్గరికి వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్రెండ్తో, అక్కడికైతే వెళ్తున్నా. కాలేజ్ నుంచి అయితే 14 కిలోమీటర్ దూరం ఉంది మేము ఉన్న ప్లేస్. లొకేషన్ పెట్టింది. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. టిఫిన్ చేసినా కాబట్టి ఆకలి అయితే అంత లేదు. లంచ్ చేయడం కష్టం అవుతుంది. ఇక పోయి పడుకుందాం. మళ్ళీ ఏమంటారు, రంజాన్ వస్తుంది. అన్ని బట్టలన్నీ క్లీన్ చేసుకోవాలి. రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని మంచిగా ఉండాలి. ఇప్పుడు నెల రోజులు టైం దొరకదు మనకు ఏమైనా చేసుకుందామంటే. చూద్దాం. ఇప్పుడైతే వంట చేసుకొని కూడా టైం ఇస్తలేరు. రంజాన్ ఎట్లయితే తెలియదు. మళ్ళీ ఎప్పుడైతే పోదాం మేడం వాళ్ళ అమ్మాయిని అయితే పికప్ చేసుకుందాం. In 300 meters, continue straight to stay on King Abdullah Road. మళ్ళీ వెళ్దాం అక్కడ చూసి. మేడం వాళ్ళ అమ్మాయిని అయితే డ్రాప్ చేసేసిన. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా రూమ్కి. అక్బర్ అన్న వచ్చినట్టున్నాడు, తెలియదు. ఫోన్ అయితే చేయలేను. ఎందుకంటే అక్కడ కాఫీ షాప్ నుంచి అయితే మళ్ళీ కాలేజ్ వెళ్ళి, కాలేజ్ నుంచి ఇంకా 2 ఫ్రెండ్స్ ఉండే, వీళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళని అయితే డ్రాప్ చేసిన కాలేజ్లో. ఎప్పుడైతే నేను తీసుకొని వచ్చేసిన అమ్మాయిని, ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నా. చూద్దాం. రేపటి నుంచి అయితే రంజాన్ స్టార్ట్. రేపు సాయంత్రం నుంచి ఏమన్నా మనం కూడా దానికి సంబంధించిన ఏమైనా పనులు కూడా చేసుకోవాలి. చూద్దాం. ఏమైనా మొత్తం రెడీ చేసుకోవాలి మనం కూడా. దాన్ని అడగాలి ఎట్లయితుందో. అక్బర్ అన్న వాళ్ళు ఏమంటారో మరి, ఒక దగ్గర తిందామంటారా, వేరే తిందామంటారా తెలియదు. ఇప్పుడైతే ఇద్దరం ఒక దగ్గర తింటున్నాం. రంజాన్లో ఆయనకు టైం దొరకదు, నాకు టైం దొరకకుంటే 24 అవర్స్ ఉండాల్సిందే, 16 గంటలు పోయి. అందుకు చూద్దాం, ట్రై చేద్దాం, ఏదన్నా బట్టి తెలుసుకుందాం. ఇప్పుడైతే పోయి కొద్దిగా రెస్ట్ తీసుకుందాం. మళ్ళీ వెళ్దాం. సెలవు, బాయ్. మధ్యాహ్నం అయితే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడైతే చాయ్ తాగేందుకు వచ్చినాం. చాయ్ తాగినాం. ఎందుకంటే చల్లగా ఉంది బయట. చాయ్ సమోసా తినేసి ఇప్పుడైతే అక్బర్ అన్న రూమ్కి పోతున్నాం. ఈరోజు గురువారం కాబట్టి ఏదైనా ప్రిపేర్ చేసుకుని తిందాం. ఇంకా ఫోన్ చేసిన అశ్వాక్ ఇంకా ఫోన్ లేపుతలేడు. అంటే వస్తున్నాడేమో, కట్ చేస్తున్నాడు.
చూద్దాం ఎటన్నా ఏమన్నా తెచ్చుకుందాం. సామాన్లు కూడా లేవు, ఇంకా శాలరీ రాలేదు కాబట్టి పోదాం చూద్దాం. ఇంకా ఏమన్నా టైం ఉంటే శాలరీ వస్తే సామాన్లు తెచ్చుకుందాం అనుకుంటున్నాం, కానీ ఇంకా శాలరీ అయితే పడలేదు. రేపు పడచ్చు, రేపైతే పోతాం మరి సామాన్ తెచ్చుకుందాం. सब नियम चेंज हो हाँ सब नियम चेंज हो गए भैया. అశోక్ భాయ్ కిదర్ ఆయో? ఈరోజు అయితే షాపింగ్కి వచ్చినాం, సామాన్లు అయితే తీసుకుంటున్నాం ఆఫర్ కొత్త మాల్లో. అక్బర్ భాయ్ కిదర్ ఆయ్? కిదర్ ఆయ్ తుమ్? चावल चावल किधर था? चावल 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 का बनाना है बनाना क्या महंगा. महंगा मिलता है. అన్న తీసుకున్న సామాన్ चावल का है. నాన్న తీసుకున్నాడు, మేము తీసుకున్న సామాన్ तो सर में क्या है यार? इस बार देखें 27 का ये ना ఇది ఈడు యూజ్ చేస్తాడా? ఆఫర్లు ఉన్నాయని अब सब तुमको सब फ्री रहेगा इधर. ఎప్పుడైతే సామాన్ తీసుకుంటున్నాం అయితే ఇక్కడైతే ఈ సామాన్ తీసుకుంటున్నాం. బిర్యానీ ఫాయిల్ పేపర్ అలా ఎంతలా ఉంది, 22 రియాలు నాకు. అయితే తీసుకున్నాం, ఇప్పుడైతే రూమ్ పోతున్నాం. ఆకలి అయితే అవుతుంది. నేను మా కపిల్కి అయితే ఫోన్ చేసి వచ్చిన, అయినా మా లడ్డు బాబు గారు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. ఫస్ట్ లేపి ఆన్సర్ ఇచ్చిన, నేను లేనని చెప్పిన. సెకండ్ సార్ లేపలేను, ఏం లేపుతాం నాకు ఏముండే పని పాట, అంటేనే బాగా పోయి అది పోయి ఇది చేయమంటాడు. నేను చెప్పొచ్చిన కాబట్టి అవసరం లేదు. ఇంకొక డ్రైవర్ను ఆడికి చెప్తే ఆడ చేస్తాడు. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం రూమ్కి. ఆకలి అయితే దంచేస్తుంది, అన్నం తినలేము. क्या लिया जीशान भाई? एक हीटिंग है, हीटिंग वाटर हाँ और परफ्यूम वगैरह है. अच्छा, एक गिफ्ट देना है गर्लफ्रेंड को. गर्लफ्रेंड को समझते ఒక अरे मार दोगे क्या इतनी गर्म है डाल के? थोड़ा सा गर्म बंद हो जाएगा. వచ్చేటప్పుడు అయితే హోటల్ నుంచి అయితే ఫుడ్ తెచ్చుకున్నాం. ఈరోజు అయితే వంట చేయలేదు, తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడైతే తిన్నాం, తిన్న తర్వాత అయితే కొద్దిగా వాకింగ్కి వెళ్తున్నాం. అక్బర్ నా డ్యూటీకి వెళ్ళిపోయాను, నేను అశోక్ అయితే తిరుగుతున్నాం. వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.